హలో అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి కలపాలి. నేను ఆనియన్స్ 4 తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు అలా ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఉప్పు వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం అయ్యాక మనం దానికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఇంకోసారి కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలండి. మనం అంటే కొంచెం కలర్ మారే వరకు రావాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక దానికి సరిపడా పసుపు వేయాలి. పసుపు వేసి ఇంకొకసారి కలపాలండి. మొత్తం కలిపి ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలండి సిమ్లో పెట్టి. అంటే సిమ్లో పెట్టి ఉడికిస్తే మనకి అడుగు అంటదు, ప్లస్ బాగుంటుందండి. ఫైనల్గా టేస్ట్ కూడా బాగా వస్తుంది, బాగా రోస్ట్ అవుతాయి. అండ్ తర్వాత నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ మొత్తం తీసుకొని ఇట్లా కప్పులో వేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ ఇట్లా కొంచెం ఫ్రై అయినాక అందులోకి మనం గుడ్లు వేసి కలపాలి. ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం అయ్యాక మనం దీనికి సరిపడా కారం వేసుకోవాలి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాం కారం. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు చూసి. ఇలా ఇంకోసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేస్తేనే బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే మనకి ఇలా వస్తుంది. కర్రీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇట్లా నేను ఒక 10 నిమిషాలు ఉడికించాక ఇట్లా వచ్చిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.